difference of sum of the alternative digits in the number is 0 or divisible by 11. ఇక్కడ చూడండి ఒక నెంబర్ ఉంది, ఏంటది? 82531273. అవునా? ఏమన్నాడు? సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్. ఆల్టర్నేటివ్ అంటే ఒకదాని తర్వాత మరొకటి. చూడండి, 8 తర్వాత 5, మధ్యలో ఒక నెంబర్ వదిలేస్తాం. 3 తర్వాత 1, తర్వాత 7. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా ఒక సెట్. వీటిని ఇప్పుడు సమ్ చేద్దాం. 8 + 5 + 1 + 7 ఎంత అయింది? 21. ఓకేనా? అలానే కింద ఈ సెకండ్ సెట్ 2 + 3 + 2 + 3 ఇదెంత? 10. ఆల్టర్నేటివ్ నెంబర్స్ని సమ్ చేసేసాం. అవునా? వీటి డిఫరెన్స్ 21లో నుంచి 10 తీయండి, ఎంత? 11. ఈ రిజల్ట్ 0 కానీ 11 మల్టిపుల్స్ కానీ వస్తే ఈ నెంబర్, ఈ టోటల్ నెంబర్ అంతా కూడా 11తో డివిజిబుల్ అయిపోతుంది. సరేనా? సరే, చిన్న నెంబర్ చూద్దాం. 8102. ఓకేనా? ఇది 11తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? 8 + 0 ఎంత? 8. 1 + 2 3. సో 8 నుంచి 3 తీయండి, 5. ఇక్కడ 0 రాలేదు, 11 మల్టిపుల్ రాలేదు. సో ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వదు. క్లియరా? ఓకే, మీకు ఇంకొక నెంబర్ ఇస్తున్నా. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ వన్. 89173. ఈ నెంబర్ మీరు చెక్ చేయండి. సరేనా? 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి.